ప్రేక్షకులకి నమస్కారం. భగవాన్ శ్రీ 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 పుట్టపర్తి సత్యసాయి బాబా మానవ జన్మ ఎత్తిన మహోన్నత వ్యక్తి. సత్యం, ధర్మం, సత్ప్రవర్తన, శాంతి, కరుణలను తన జీవన మార్గంగా ఎంచుకొని వాటిని ఆచరించి మానవాళికి ప్రవచించిన గొప్ప ఆధ్యాత్మికవేత్త. షిరిడి సాయి యొక్క తదుపరి జన్మనే సత్యసాయి బాబా వారని భక్తుల నమ్మిక. బాల్యం నుంచే భవబంధాలకు అతీతంగా ఎదిగి ఆధ్యాత్మికతకు తనను తాను అంకితం చేసుకున్న భగవాన్ సత్యసాయి బాబా తన ఆశ్రమాల ద్వారా ఆధ్యాత్మిక ప్రవచనాలతో భక్తులను అనుగ్రహించడమే కాక ఆసుపత్రుల ద్వారా ఖరీదైన వైద్యాన్ని కూడా పేదలకు ఉచితంగా అందించి వేలాది ప్రాణాలను నిలబెట్టిన మానవతా మూర్తిగా చిరస్థాయిగా నిలిచారు. అనేక విద్యా సంస్థలను నెలకొల్పి ఉన్నత ప్రమాణాల విద్యా బుద్ధులతో ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది భారతావనికి మహోపకారం చేశారు. భగవాన్ సత్యసాయి బాబా వారు నెలకొల్పిన పలు సంస్థలు నేటికి అవే ప్రామాణికలతో అవే విలువలతో నడుస్తుండడం విశేషం. దాహంతో అలమటిస్తున్న అనంతపురానికి తాగునీరు అందించడం ద్వారా దాహార్తిని తీర్చిన అపర భగీరథుడైన నవంబర్ 23న భగవాన్ సత్యసాయి బాబా 98వ జయంతి సందర్భంగా భక్తులు ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కులమతాలకు అతీతంగా మానవత్వమే తన మతంగా బోధించిన భగవాన్ సత్యసాయి బాబా ఏప్రిల్ 24, 2011న శివైక్యం పొంది భౌతికంగా మనకి కనిపించకపోయినా ఆయన బోధనలు, ఆయన ప్రారంభించిన సేవా కార్యక్రమాలను, ప్రేమ కరుణలను విశ్వవ్యాప్తం చేస్తున్న భక్తుల రూపంలో ఆచంద్ర తారార్కంగా నిలుస్తాయి.
ప్రతి నినాదముర రాయిలోన చూడుమనెను దేవుని మనసాయి దేవునిలో చూడుమనెను రాయిని వినబోయి తల్లి తండ్రి గురువు దైవం మనసాయేరా సత్యం ధర్మం శాంతి ప్రేమ ఆయన శాసేరా తల్లి తండ్రి గురువు దైవం మనసాయేరా సత్యం ధర్మం శాంతి ప్రేమ ఆయన శాసేరా తల్లి తండ్రి గురువు దైవం మనసాయేరా సత్యం ధర్మం శాంతి ప్రేమ ఆయన శాసేరా సత్యం ధర్మం శాంతి ప్రేమకు ప్రతీకగా చెప్పబడే శ్రీ భగవాన్ సత్యసాయి సాయిబాబా 99వ జన్మదినం ఈరోజు కాబట్టి చాలామంది సత్యసాయిని బాగా ప్రార్థించే చాలామంది ఈరోజు ఆయన జన్మదినాన్ని బిహెచ్ఏలో చాలా గ్రాండ్గా నిర్వహించారు. దీనికి సంబంధించి దాదాపు సాయంత్రం నుంచి చాలా పూజా కార్యక్రమాలు సత్యసాయిని పల్లకిలో ఊరేగించి అనేక కార్యక్రమాలు అయితే నిర్వహించారు. అసలు సత్యసాయి పుట్టపర్తిలో జన్మించారని చెప్పేసి చాలామందికి తెలుసు, కానీ ఆయన గురించి అని చెప్పేసి ఆయన స్థాపించిన దాదాపు 130 దేశాల్లో 1200 ట్రస్ట్ల వరకు చాలా స్థాపించి ఇప్పటివరకు ఎంతోమంది భక్తులకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన మనస్తత్వం అలాంటిది అన్నట్టు ఆయన చెప్పిన బోధనలు ఏంటంటే అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే, ఎవ్వరు వేరు కాదని చెప్పేసి ఎంతగానో ప్రబోధాలు చేసి ఇప్పటికీ చాలామంది గుండెల్లో ఒక దేవునిగా నిలిచిన సత్యసాయి బాబా గురించి అని చెప్పేసి ఈరోజు నిర్వహిస్తున్న కార్యక్రమంలో వాళ్ళు ఇంకా చాలా విశేషాలు ఈ ట్రస్ట్ నుంచి ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఏమేం చేస్తారని చెప్పేసి ఒకసారి మనతో పాటు కొంతమంది అయితే ట్రస్ట్ మెంబర్స్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే భగవాన్ సత్యసాయి సాయిబాబా ఇక్కడికి వచ్చి ఈ బిహెచ్ఎల్ టౌన్షిప్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రస్ట్ని అయితే ఏర్పాటు చేయడానికి మూల కారణం అన్నట్టు. ఇది స్వామివారి సింహాసనం. ఈ సింహాసనంలోనే ఉండి ఇక్కడ భక్తులందరికీ వచ్చిన భక్తులందరికీ ఉపన్యాసం ఇచ్చి వాళ్ళు ఒక శాంతి మార్గంలో నడిచే విధంగా ఇక్కడైతే ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ తను ధరించిన వస్త్రాలు అన్నట్టు ఇవన్నీ తను ధరించిన వస్త్రాలను ఇక్కడ భద్రంగా ఒక పెట్టెలో భద్రంగా పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే తనకు ప్రత్యేకించి ఒక గదిని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ తను ప్రత్యక్షంగా ఉండి ఇంకా సజీవంగా ఉండి చాలామంది వచ్చే భక్తులకు తను కాపాడుకుంటూ తన ప్రేమను ఇంకా పంచుతూ నలుగురికి ముందుకు తీసుకెళ్లే విధంగా ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి చాలామంది నమ్మి ఇంకా సత్యసాయి బాబాను ఇంకా నమ్ముతున్నారు. ఒకసారి అయితే మనము తన రూమ్ని అయితే చూద్దాము. ఇది సత్యసాయి బాబా భగవాన్ ఉన్న తన రూమ్. అది ఒకసారి ఇందులోనే తను ఉండి ఇక్కడికి వచ్చిన టైంలో బిహెచ్ఎల్ టౌన్షిప్కి వచ్చిన టైంలో తను ఇక్కడ సేద తీరుతుండని చెప్పేసి ఇక్కడ మనతో పాటు చెప్తున్నారు. तूने मुझे बुलाया शेरा वाली माँ, साची जोतों वाली माता तेरी जय जयकार। कौन है राजा ओ प्रेम से बोलो जय माता दी, सारे बोलो जय माता दी, अरे आते बोलो
आते बोलो जय माता दी, कष्ट निवारे जय माता दी, पार उतारे जय माता दी, मेरी माँ भोली जय माता दी, भर दे झोली जय माता ओ दी, जोड़े दर्पण जय माता दी, जय माता दी 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 जय माता दी, अरे प्रेम से बोलो जय माता दी, सारे बोलो जय माता दी, अरे आते बोलो जय माता दी, जाते बोलो जय माता दी, कष्ट निवारे जय माता दी, पार उतारे जय माता दी, मेरी माँ भोली जय माता दी, बदे जोली जय माता दी, ओ जोड़े दर्पण जय माता दी, माँ दे दे दर्शन जय माता दी, जय माता दी 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 जय तूने मुझे बुलाया शेरा वालिए मैं आया शेरा वालिए जय बोलो भवानी माता की భగవాన్ సత్యసాయి సేవాదళకు సంబంధించిన కొంతమంది మెంబర్స్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ సాయిరామ్. స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి బిహెచ్ఎల్ టౌన్షిప్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు రామ్ గోపాల్, ప్రస్తుతం కన్వీనర్గా ఉన్నాను. స్వామి నడయాడిన ప్రదేశం ఇది. బిహెచ్ఎల్కు స్వామి చాలాసార్లు వచ్చారు. 1968 టు 1972 చాలాసార్లు వచ్చారు. అప్పటికి ఇంకా సమితి ఇంకా త్వరగా స్టార్ట్ అవ్వలేదు. 1972లో బిహెచ్ఎల్ టౌన్షిప్లో సమితి ప్రారంభమైందండి. అప్పుడు 2002 వరకు మనకు ఈ మందిరం నిర్మాణం అవ్వలేదు. సో 1972 నుంచి 2002 వరకు మన ప్రస్తుతం పక్కన వెంకటేశ్వర స్వామి మందిరంలో ఉన్న గీతా మందిరంలో రెగ్యులర్గా భజన కార్యక్రమాలు అయ్యేవి. 2002 నుంచి ఈ మందిరంలోనే లాస్ట్ 22 సంవత్సరాల నుంచి అన్ని రకాల సేవా కార్యక్రమాలు మరియు స్పిరిచువల్ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఏవైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయి ఏమిటన్నది మన సేవాదల్ కన్వీనర్ ప్రవీణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సాయిరామ్ అండి. సాయిరామ్. సో మనకి ఈ సమితిలో 3 వింగ్స్ ఉన్నాయండి. ఒకటి సేవా వింగ్, సర్వీస్ వింగ్ ఉందండి, స్పిరిచువల్ వింగ్ ఉందండి, ఎడ్యుకేషనల్ వింగ్. సర్వీస్ వింగ్ పరంగా మనం డైలీ బ్రేక్ఫాస్ట్ సర్వీస్ దాదాపు 200 మంది పిల్లలకి ఫలహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే ప్రతి మొదటి ఆదివారం నాడు 300 మందికి నారాయణులకి అన్నదానం ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా మనకి మొదటి ఆదివారము మెడికల్ క్యాంప్ కూడా జరుగుతుంది. ఉచిత డాక్టర్ కన్సల్టేషన్, మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మన స్పిరిచువల్ విభాగంగా చూస్తుంటే మనకి ప్రతిరోజు సుప్రభాతం భజన, అది కాకుండా గురువారం ఆదివారం స్పెషల్ భజన్స్ జరుగుతుందండి. ఎడ్యుకేషన్ వింగ్లో 20 సెంటర్లో మనకి ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయండి. 14 బాలికా సెంటర్లు, 3 EHP ప్రోగ్రాంలు, 3 విద్యాజ్యోతి ప్రోగ్రాం జరుగుతుందండి. స్వామివారి పుట్టినరోజు వేడుకల భాగంగా మనము 8 రోజుల ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకి మైలవరపు శ్రీనివాసరావు గారి ప్రవచనం జరిగిందండి. అది కాకుండా సాయి గోవింద్ మ్యూజికల్ కన్సర్ట్ జరిగిందండి. స్వామివారి రథోత్సవం బిహెచ్ఎల్ పురి వీధుల్లో ఊరేగింపు జరిగిందండి. నవంబర్ 23 23న స్వామివారి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఉదయం దాదాపు 8,000 మందికి లడ్డు పులిహోర ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా 11 గంటలకి అదే రోజున అన్న సమారాధన మహానారాయణ సేవ దాదాపు 2,000 మందికి నారాయణ అన్నదానం ఇవ్వడం జరుగుతుంది, అన్న ప్రసాదం ఇవ్వడం జరుగుతుందండి. ఆ రోజు సాయంత్రం స్పెషల్ భజనతే ప్రోగ్రాం ముగిస్తుందండి. జై సార్. అంటే యాక్చువల్గా ఇప్పుడు సత్యసాయి బాబా గురించి అని చాలామందికి కొద్ది వరకు తెలిసి ఉంటుంది. ఇక్కడ షిరిడీలో పుట్టినారు, ఆయన శివలింగాన్ని బయటకు తీస్తారని మాత్రమే తెలుసు. అంతకంటే మించి మీకు ఏమైనా తెలిసి ఉంటే దాని గురించి ఆంధ్రప్రభ ప్రేక్షకులైన సమస్త అందరికీ ఈ విషయాన్ని తెలియజెప్పండి.
స్వామివారు మానవ రూపంలో వచ్చిన భగవానుడు. శివలింగం తీయడం ఇవన్నీ కూడా ఒక అని కొన్ని కార్యక్రమాలే ఖచ్చితంగా. బట్ స్వామి ఫస్ట్ నుంచి చెప్తుంది లవ్ ఆల్ సర్వాల్, ప్రేమ, సేవ, భక్తి. ఈ 3 కార్యక్రమాలు అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరూ యాక్టివ్గా పాల్గొని మీకు చేతనంత వరకు ఎంతమందికి వీలైతే అంతమందికి సహాయం చేయండి. అందరితో ప్రశాంతంగా మాట్లాడండి, ఎవరిని ద్వేషించకండి. వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేస్తూ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోనండి. ఈ సాధన అన్నది ఒక సర్వీస్ అనేది ఒక గ్రేట్ సాధన కార్యక్రమం. మనం ఒకరికి సర్వీస్ చేస్తున్నామంటే ముందు మనం ఉద్ధరించుకుంటున్నట్టు. ఎందుకంటే ఒక సర్వీస్ చేయడం మొదలు పెట్టామంటే మనలో ఉన్న ఈగో తగ్గిపోయి మనం వేరే వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడగలం, సమాజానికి ఎలా ఉపయోగపడగలం. మనం అందరం ఒక ఉన్నత స్థితిలో ఉన్నామంటే దానికి కారణం భగవానుడు. మనం ఒక్కరమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంతమందికి సహాయం చేయగలమో, ఎంతమందిని ముందుకు తీసుకెళ్ళగలమో అన్నది ఒక్కటే స్వామి మరీ చెప్పే ప్రధాన ఉద్దేశము. స్వామివారి అవతరణ సారాంశం కూడా అదే. సాయిరామ్. మీ లైఫ్లో మీకున్న అనుబంధాన్ని బట్టి సత్యసాయి సాయిబాబాకు మీకున్న అనుబంధం ఎలాంటిది? మీ లైఫ్లో తనని ఇంతగానం సేవ చేస్తారు కదా, మీ లైఫ్లో ఎప్పుడన్నా బాబా మీతో మాట్లాడుతున్నట్టు ఇలాంటివి ఏమన్నా అనిపించిందా? స్వామి వారికి మేము అంత అదృష్టం నోచుకోలేదు. స్వామి వారితో అప్పుడు అంత దగ్గరగా మాట్లాడలేదు. బట్ మా జీవితంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. ఏవైతే మేము చాలా ప్రాబ్లమ్స్ ఉన్నామో అనుకున్నప్పుడు కూడా అసలు ఇవన్నీ చాలా చిన్న ప్రాబ్లమ్స్గా తోచి చాలా ఉన్నత స్థితిలో ఈరోజు ఉండటానికి కారణం కేవలం స్వామివారి దయ మాత్రమే. మేము ఏదో సాధించాము, ఏదో సొంతంగా చదివేసుకున్నాము, ఉద్యోగాలు వచ్చాయన్నది మాత్రం ఉట్టి మాట. కేవలం స్వామివారి ఎంట ఉంటూ వారి పాదాల చెంత ఉండడం అన్నదానికి వచ్చిన ప్రతిఫలం ఇది. ఇంకా ఇలాంటి కార్యక్రమాల్లో స్వామి మమ్మల్ని అందరినీ పనిముట్టుగా వాడుకొని ఎంత చేయగలిగితే అంత చేర్చుకోవడానికే మేము అందరం ఎదురు చూస్తున్నాం. స్వామి ఈరోజు ఇక్కడ మనకు కనపడటం లేదు అన్నది అసలు మన ఉద్దేశం కాదు. స్వామి అందరితో చెప్పింది ఏంటంటే మీరు నేను అందరం దేవుళ్ళమే, కాకపోతే మిమ్మల్ని మీరు చూసుకోవట్లేదు. సో స్వామి మరీ చెప్పేది ఏంటంటే మీలో మీ పక్క వారిలో ప్రతి మందిలో భగవంతుడు ఉన్నాడు, అది చూడండి, అది చూస్తే మీకు ఆటోమేటిక్గా మీ జన్మ సార్థకం అవుతుంది అంటాడు. స్వామి మాకు ఆ రకంగా చాలా అవకాశాలు ఇచ్చాడు. ఇంకా ఇలాంటి అవకాశాలు ముందు కూడా ఇస్తాడనే అనుకుంటూ స్వామివారి సేవలోనే ఈ జన్మంతా తరించాలని కోరుకుంటున్నాం. సాయిరామ్. మెయిన్గా ఇంకో విషయం ఏంటంటే సత్యసాయి సాయిబాబాకు షిరిడి సాయిబాబాకు కొంత తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటి అసలు? ఇందుకు సమస్త ప్రజలు కొంతవరకు బాబాని నమ్మితే కొంతవరకు సత్యసాయి బాబా అడుగుజాడల్లో ఎందుకు నడవట్లేదు అని చెప్పేసి అంటారు. అలా సపరేషన్ అంటే లేదండి. ఆ అవతారంలో స్వామి షిర్డి సాయిబాబా ఉన్నారు, తర్వాత ఈ అవతారంలో ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబాగా అవతరించారు. ఇద్దరి మధ్య భేదం అంటూ ఏమి లేదు. కొంతమందికి అక్కడ పద్ధతులు నచ్చి అలా వెళ్ళిపోతున్నారు, కొంతమందికి ఈ పద్ధతులు నచ్చి అలా వెళ్తున్నారు. కానీ ఇద్దరిలో అసలు ఏ రకమైన డిఫరెన్స్ లేదు. అందుకోసం మీరు ఇక్కడ చూస్తే ఇద్దరు ఉన్నారు. ఇక్కడ షిర్డి సాయిబాబా ఉన్నారు, స్వామి ఉన్నారు. అసలు ఇద్దరు ఒకటే. ఎందుకు నచ్చట్లేదు కొంతమందికి, వీళ్ళు ఇందులోనే అందుకు వెళ్తున్నారు, అందులో ఎందుకు వెళ్తారు, ఎవరి దగ్గర కూడా కరెక్ట్ ఆన్సర్ లేదు. కొంతమందికి మీకు ఎందుకు ఈయనే నచ్చాడు, ఎందుకు ఆయన నచ్చాలంటే ఏం లేదు, మేము ఈయన దగ్గరికి వెళ్తాం, ఆయన దగ్గరికి వెళ్తాం. అలాగే చాలామంది కూడా షిర్డి సాయిబాబాని కొలుస్తారు, సత్యసాయిబాబాని కొలుస్తారు. ఇద్దరికి కంపారిజన్ ఏంటంటే వాళ్ళిద్దరికి పక్కోళ్ళకి సేవ చేయాలని చెప్పేసి ఇదే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు దేవుళ్ళుగా వెలిచిరు, చాలామంది పూజిస్తున్నారు కూడా. అదే తరుణంలో ఇంకా సత్యసాయి బాబా గురించి అని చెప్పేసి కొంతమందికి తెలియని వాళ్ళకి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను. మనం చూసుకుంటేనే స్వామి షిరిడి సాయిబాబా అవతారము ఒక టైం ఫ్రేమ్. ఇప్పుడు పుట్టపర్తి స్వామివారి టైం ఫ్రేమ్ వేరు. ఆ టైంకి ఆ అవతారము కరెక్ట్ అనిపించింది, స్వామివారు ఆ విధంగా వచ్చారు. స్వామివారు ఇంకోటి ఏం చెప్తారంటే అది శివుడు అవతారం. సత్యసాయిబాబాది ఏంటంటే శివశక్తి అవతారం. ఓకే, ఆ టైంలో గింజలు వేశారు, ఇప్పుడు చెట్లుగా వచ్చాయి అన్నమాట ఇవి. ఓకే, స్వామివారు ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే అందరినీ ప్రేమతోనే డీల్ చేయమంటారు, ప్రేమతోనే మాట్లాడమంటారు, ప్రేమతోనే పని చేయమంటారు. అంతే డిఫరెన్స్ అండి, ఇంకేం లేదు. మనము భగవంతుని ఎప్పుడు మనము ఇది ఇట్లా అట్లా అని చెప్పలేము, వాళ్ళ అవతారం వాళ్ళకే తెలుసు. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి సందేశాన్ని ఇచ్చారు. ఇప్పటికీ మనం ఈరోజు 99వ జన్మదినం జరుపుకుంటూ తనని గుర్తించుకుంటున్నామంటే అది వాళ్ళు చేసిన మంచి అనే చెప్పేసి అనుకోవచ్చు. అండ్ స్పిరిచువల్గా వాళ్ళు ఎంతోమందికి చాలా మంచి సందేశాన్ని ఇచ్చి ఈరోజు ఒక భగవాన్ రూపంలో మనకందరికీ నమ్ముకునే ఒక దేవునిగా తనైతున్నారు. ఇంకా చాలామంది భక్తులు అయితే ఇదే మార్గంలో శాంతి, సత్యం, అహింస ఇదే మార్గంలో నడుస్తూ ఇలాంటి భగవాన్లు ఇంకా నమ్ముకొని ఉంటున్నారంటే దానికి కారణం వాళ్ళు చేసిన సేవనే. ఇంకా వాళ్ళందరూ బాబా అయినా ఈ సత్యసాయి బాబా అయినా ఇంకా మన మనసులో ఉన్నారంటే వాళ్ళు చేసిన సేవనే. ఇప్పటికీ మనుషు రూపంలో ఉన్న దేవుళ్ళు అన్నట్టు అందు గురించే వాళ్ళని చాలా వరకు నమ్ముతారు. ఇది ఈరోజు సత్యసాయి బాబాకు సంబంధించిన 99వ జన్మదినము. ఈరోజు ఇక్కడైతే చాలా గ్రాండ్గా జరిగారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో
మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తుండీ ఆంధ్రప్రభ. కెమెరామ్యాన్ సతీష్తో రాహుల్, బిహెచ్ఎల్ నుంచి. భక్తులందరికీ కూడా ఇదే విన్నపం. ఈ 99వ జన్మదిన సందర్భంగా ఈ వారం రోజులు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఈ మందిరంలో రెగ్యులర్గా ప్రతి గురువారం ఆదివారం భజన్స్ అవుతాయి. అలాగే చాలా సేవా కార్యక్రమాలు ఉంటాయి. ఇది బిహెచ్ఎల్ టౌన్షిప్ ఎగ్జాక్ట్లీ లింగంపల్లి బస్ స్టాప్ నుంచి 4 కిలోమీటర్స్ లోపల బిహెచ్ఎల్ క్యాంపస్లో ఉందండి. వీలైనంత మంది డివోటీస్, సేవాదళ సభ్యులు మరియు పురుషులు, మహిళలు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ మందిరంకి రెగ్యులర్గా వస్తూ స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని రకాలుగా స్వామివారి ఆశీస్సులు పొందగలని కోరుతున్నాం. సాయిరాం.